లంకా నగరంలోని అశోకవనంలో సీతాదేవి ఒంటరిగా వృక్షం కింద కూర్చుంటుంది. ముఖంలో విషాదమున్నా కళ్ళల్లో ఆత్మవిశ్వాసం మెరిసిపోతుంది. రావణాసుని రాజ్యంలో అశోకవనంలో ఆశకి అంతిమ వెలుగులా కూర్చుంది సీతాదేవి. ప్రతి పల్లలో రాముని స్మరణ చేసుకుంటుంది. చిన్న రూపంలో ఉన్న హనుమంతుడు చెట్ల మధ్యలో నుంచి సీత ముందుకు ప్రవేశిస్తాడు. సీతను దూరంగా చూస్తాడు. రాముని సేవకుడు హనుమంతుడు సముద్రాన్ని దాటి వచ్చాడు. ఇప్పుడు తన లక్ష్యాన్ని చేరబోతున్నాడు. సీత నిశ్శబ్దంగా రాముణ్ణి ప్రార్థించుకుంటున్నది. సీత, రామా నన్ను మర్చిపోలేదు కదా? హనుమంతుడు నిశ్శబ్దంగా జై శ్రీరామ్ అని అంటాడు. సీత అబ్బురంతో చూస్తుంది. హనుమంతుడు తన నిజ స్వరూపాన్ని చూపిస్తూ సీత ముందు గౌరవంగా నిలబడతాడు. హనుమంతుడు, సీతామాత, నేను రాముని దూత హనుమంతుడు, రాముడు నన్ను పంపించినాడు అని సీతాదేవికి చెబుతాడు. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. హనుమంతుడు తన నడుము వస్త్రం నుండి రాముడు గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి చూపిస్తాడు. చిన్నది కానీ గొప్పది, ప్రేమతో నిండిన రాముని గుర్తు. సీత, ఇది రాముడు పంపినది అని చెప్తాడు హనుమంతుడు. ఆమె గుండెకు ఉంగరాన్ని నొక్కి పెడుతుంది. హనుమంతుడు ప్రేమతో మాట్లాడతాడు. హనుమంతుడు ఇలా చెప్తాడు, ఆయన ప్రతి క్షణం మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, మీకోసం సిద్ధమవుతున్నారు సీతామాత. సీతాదేవి, నా విశ్వాసం ఎప్పటికీ మారదు. సీత ఉంగరంతో నిలబడి ధైర్యంగా మాట్లాడుతుంది. వెళ్లి చెప్పు హనుమంత, నా హృదయం ఆయనదే. కొంతమంది రాక్షసులు వస్తారు. హనుమంతుడు మళ్ళీ చిన్నవాడిగా మారి చెట్టులో దాక్కుంటాడు. రాక్షసులు సీతాదేవిని ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగారు. సీతాదేవి నా మనసుతో మాట్లాడుతున్నాను అని రాక్షసులకు సమాధానం చెప్పింది. హనుమంతుడు గ్రహించబడతాడు. కానీ అతడు గిగంటిక్ రూపంలో మారి దుష్టులను ఓడిస్తాడు. చెట్లు కూలుతాయి, భూమి కంపిస్తుంది. భక్తితో నిండిన కోపం దైత్యులు కూడా భయపడ్డారు. రావణుడి ముందు హనుమంతుడు చంకలతో ఉన్న ధైర్యంగా నిలుస్తాడు. హనుమంతుడు సీతామాతను విడిచిపెట్టి లేకపోతే రామబాణం చూసే రోజు దగ్గరలో ఉంది అని రావణాసురుడికి చెప్తాడు. హనుమంతుని తోకకు నిప్పు పెట్టడంతో అతడు నగరమంతా దాటి లంకను అగ్నిలో ముంచెత్తుతాడు. హనుమంతుడు ఆకాశంలో ఎగురుతూ తిరిగి రాముడి వద్దకు చేరుతాడు. హనుమంతుడు, సీతామాత భద్రంగా ఉన్నారు రామా, ఈ ఉంగరం ఆమెకు మీరు పంపినది, ఇది ఆమె పంపిన పుష్పం. రాముడు, నిజమైన సేవ నీకే నమస్కారం హనుమంత. ఆకాశంలో తిరిగి సీత రాత్రి చంద్రుడిని చూస్తూ నెమ్మదిగా చిరునవ్వుతో ఉంగరాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఒక ఉంగరం, ఒక దూత, ఒక ఆశ. ప్రేమ ఎల్లప్పుడూ మార్గం కనుక్కుంటుంది. ఈ కథ నచ్చింటే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.